హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఈరోజు జరిగింది. మీలో చాలామంది ఎగ్జామ్ రాశారు. అయితే ఈ ఎగ్జామ్ ఎలా ఉంది అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. కొందరికి ఈజీ అనిపిస్తుంది, కొందరికి డిఫికల్ట్ అనిపిస్తుంది, కొందరికి మోడరేట్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఏంటి అనేది చాలామంది తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఈ పేపర్ ఓవరాల్గా తీసుకుంటే మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు. క్వశ్చన్స్ మనకి అప్లికేషన్ బేస్డ్ కంటే కూడా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి పక్కాగా తెలిస్తే పెట్టగలుగుతాము, లేకపోతే పెట్టలేము అనే సిచ్యువేషన్ అనేది మనకి కనిపిస్తుంది. కొన్ని సబ్జెక్ట్స్ కంపారిటివ్లీ ఈజీగా ఉన్నాయి. అంటే పాలిటీ తీసుకుంటే నాట్ వెరీ డిఫికల్ట్. ఐ వుడ్ సే మోడరేట్, ఈజీ టు మోడరేట్ కైండ్ ఆఫ్ పేపర్ వచ్చింది. హిస్టరీ తీసుకుంటే హిస్టరీ అనగానే మనకి ఫ్యాక్ట్స్, ఫ్యాక్చువల్ నాలెడ్జ్ పక్కాగా ఉంటే కానీ పెట్టలేని పరిస్థితి. అండ్ తెలంగాణ పోర్షన్ అంతా కూడా పక్కా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అంటే అప్లికేషన్ వంటి కాకుండా మోర్ ఆఫ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి. ఆ ఫ్యాక్ట్స్ మనకి పక్కాగా తెలిస్తే కానీ పెట్టలేని సిచ్యువేషన్ అనేది మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పేపర్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే, నా ఒపీనియన్ ప్రకారం, నేను మా స్టూడెంట్స్తో మాట్లాడిన దాని ప్రకారం ఓవరాల్గా పేపర్ నేను చూసిన దాని ప్రకారం నాకు అనిపిస్తుంది 65కి ±5 రేంజ్లో ఉండొచ్చు. 65కి క్లోజ్గా ఒక 2-3 మార్కులు అటు ఇటుగా ఉండడానికి కట్ ఆఫ్, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉండడానికి ఆస్కారం ఉందని నా ఒపీనియన్. మీరు 65 దగ్గరలో లేదా 65 పైన మీకు స్కోర్స్ పక్కాగా వస్తున్నాయి అనుకుంటే డెఫినెట్గా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. మరీ దానికి ఒక 10-20 మార్కుల కంటే తక్కువే ఉన్నాయంటే ఇట్ ఈస్ స్లైట్లీ డిఫికల్ట్. దానికి దగ్గరలో ఉంటే మాత్రం మీరు మెయిన్స్ ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం మంచిది. ఇది నా అభిప్రాయం. టేక్ కేర్.